హిందూ దేవుళ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం గోదావరికని ప్రధాన చౌరస్తాలో సీఎం చిత్రపటానికి నిప్పంటించారు. ఈ సందర్భంగా గోదావరికని వన్ టౌన్ సిహెచ్ ఇంద్రసేనారెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది అడ్డుకుని రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి అంటించిన నిప్పును ఆర్పి బీజేపీ నాయకుల నుండి ఫ్లెక్సీని లాక్కున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువు చేసుకుందని, హిందువులందరూ ఐకమత్యంగా ఉండి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హిందూ దేవీ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ జిందాబాద్ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ హిందూ దేవుళ్ళు 3 కోట్లున్నారు 30 కోట్లున్నారు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ సంతుష్టీకరణ విధానాలతోటే ఈరోజు భారతదేశంలో హిందూ సమాజాన్ని వేరు చేసేటువంటి ప్రయత్నం 1947 నుండి కూడా ఇప్పటికి చేస్తున్నారు. అదే పని మీద మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యల మీద వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మీకు హిందూ ఓట్లు అవసరం కానీ హిందూ సంబంధించినటువంటి సమాజం మీద ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి దేవుళ్లను మీరు అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేది విడ్డూరకరమైనటువంటి విషయము. ఈ విషయాన్ని వెంటనే హిందూ సమాజం అంతా కూడా ఏకతాటి మీద వచ్చి కేవలం ఓట్ల కోసం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో తరిమి కొడతారని చెప్పేసి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్, సీనియర్ నాయకులు సుల్వ లక్ష్మీ నర్సయ్య, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ మాదరబోయిన రాకేష్, మడికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు అయిత పవన్, జనగామ శివరామకృష్ణ, ఆకాష్ గౌడ్, చెన్నూరి రమేష్, పల్లెవంశీ, పూసల కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.